ప్రైజ్ ద లార్డ్ అండి. ఈరోజు మనము సిలువనాథుడు సహించిన శ్రమల గురించి ధ్యానం చేద్దాం. సిలువనాథుని ధ్యానించుట ద్వారా సిలువ మీలో నిలిచి ఉండి మీకు విలువనిచ్చునుగాక. ఆమేన్. మొదటి పేతురు రాసిన పత్రిక 2:27 రాయబడిన మాట, క్రీస్తు మన అందరి కొరకు ఈ లోకములోనికి వచ్చి మనం పొందవలసిన శ్రమ ఆయన అనుభవించి మన అందరికీ మాదిరికరమైన జీవితం నుంచి వెళ్ళి ఉన్నారు. ఆయన ఈ లోకములో జీవించిన 33.5 సంవత్సరంలో పడిన శ్రమ, ఆయన మనందరి కొరకు శిలువ శ్రమ అనుభవించిన శ్రమలు ఎంతో ఎక్కువగా ఉన్నవి. ఆయన శ్రమలన్నీ మన అందరి కొరకు ఒక మెట్లుగా మార్చి పరలోక రాజ్యానికి ద్వారాలు తెరిచి ఉన్నారు. ఆ శ్రమ, ఆ మెట్టుల అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో వారు కూడా మోక్ష మార్గములో దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతారు. ఈరోజు ప్రభువు పొందిన 7 శ్రమల గురించి మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా అంతస్తును బట్టి శ్రమ. ప్రభువు అత్యున్నత సింహాసనం మీద సింహాసనాసీనుడైన దేవాతి దేవుడు రొమ్మును బంగారు దట్టిని ధరించి, పాదములు మట్టుకు జాలువార్చిన అంగీని ధరించి, ఇంద్రధనుస్సును పోలిన కిరీటం ధరించి, 4 జీవులతోనూ 20 పెద్దలతోనూ కోట్ల కొలది పరిచారకులతోనూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము మానక స్థుతులందుకొనుచున్న ఆ దేవాతి దేవుడు ఆ మహిమనంతా విడిచిపెట్టి నరవతారిగా రిక్తునిగా ఈ లోకములోనికి కన్య మరియ గర్భమున నిరుపేదరాలైన మరియమ్మ గారి గర్భాన్ని జన్మించిన ఆయన తన 33.5 సంవత్సరాల్లో తండ్రి కింద 30 సంవత్సరాలు వడ్రంగం పనిచేసే పోషణ కొరకు తల్లిదండ్రుల మీద ఆధారపడ్డాడు. ఆయన 30 లక్షల ఇజ్రాయిల్ 40 సంవత్సరాలు పరలోకముల దేవదూతల దీని మన్నానుతోనూ పూరేళ్ల పిట్టలతోనూ పోషించిన ఆ దేవాతి దేవుడు 3.5 సంవత్సరాల దేశమంతా కరువున్న సారేపతి గ్రామం వెధవరాలింట కరువు లేకుండా చేసిన దేవుడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచి 12 గంపలు ఇచ్చిన ఆ దేవుడు ఎప్పుడైతే ఆయన పోషణ కొరకు తల్లిదండ్రుల మీద ఆధారపడ్డాడు. అంతేకాదు, ఆయన సువార్త ప్రకటిస్తున్న దినాల్లో పక్షవాయువు కలిగిన రోగి ఎప్పుడైతే పెంకుటింటిలో నుంచి ఆయన యొద్దకు దింపారో అప్పుడు అక్కడ ఉన్న వారందరూ చూసి ప్రభు అంటున్నారు, ఇదిగో నీ పాపములు క్షమించబడినవి అని ఎప్పుడైతే ప్రభు చెప్పారు, అక్కడున్న శాస్త్రులు పరిశీలు సద్దూకాయలు అంటున్నారు, ఇతడు దైవదోషణ చేస్తున్నాడని అనగా అక్కడ ప్రభు అంటున్నారు, లేచి నడవమంటం సులువ, లేక నీ పాపములు క్షమించబడలేవి అని చెప్పుట సులభమా అని చెప్పి, ఇదిగో భూమి మీద మనుష్య కుమారుడికి పాపములు క్షమించుటకు అధికారము కలదు. ప్రభువు అంతస్తును బట్టి ఇది కూడా ఒక శ్రమగా ఎంచబడింది. మత్తయి సువార్త 26-64 నేను తండ్రి కుడిపార్శ్వం ముందు ఆసీనుడై ఉంటానని చెప్పి ఎప్పుడైతే ప్రభువు అన్నారు, అక్కడున్న వారందరూ అంటున్నారు, ఇదిగో మనకు సాక్షులతో పనేమి, ఇతడు దేవదోషను చేర్చున్నాడు గనక ఇతను శిలువ మరణానికి అప్పగిద్దామని ఆయన అంతస్తును బట్టి ఆయన్ని శ్రమ పెట్టారు. అంతేకాదు, చెవిటి మోగ దయ్యం పట్టిన వ్యక్తి ఎప్పుడైతే శిష్యుల దయ్యాన్ని వదిలించలేకపోయారో ప్రభు దగ్గరికి రాగా ప్రభు అంటున్నారు, ఇది నేను చేయగలను నమ్ముతున్నావా అంటే, నాలో అపనమ్మిక రాకుండా ఉండునట్లు నాకు సహాయం దయచేయమన్నాడు. అంతేకాదు, లాజరు సమాధి చేయబడిన తర్వాత ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి మార్తతో, మార్తా నీ తమ్ముడు తప్పక లేస్తాడంటే, అయ్యా అంత్యదినమున పునరుద్ధాంతున నా తమ్ముడు బ్రతికించబడతాడు నేను ఎరుగుతునంటే ప్రభు అంటున్నారు, మార్తా అంత్యదినమును పునరుద్ధానమును నేనే. పాపమును తప్ప ఏమైనా చేయగలిగిన దేవుడు, ఆయన ఇన్ని కార్యాలు చేసిన ఏ పాపి మానవుడు, ఆయన అంతస్తును గ్రహించని మానవుడు, ఆయన అంతస్తును ఎరుగక ఆయన్ని శ్రమ పెట్టారు. అందుకే మొట్టమొదటి శ్రమ ఆయన అంతస్తును బట్టి శ్రమపడ్డాడు. రెండవది శారీర శ్రమ. మానవ రూపంలో వచ్చిన ఆయన పగలంతా స్వార్థ ప్రకటించి రాత్రి కాలమంతా ప్రార్థన చేసేవాడు. ఆయన సుఖానుభవం అంటూ ఎరుగని దేవుడు. ఈరోజు మనకు ఎన్ని సుఖాలు వచ్చినా ఇంత శ్రమ కూడా మనం అనుభవించలేకపోతున్నాం. నిజమే, ఈ రోజున ప్రభు ఈ లోకంలోకి వచ్చింది ఆయన సుఖపడటానికి కాదు, కానీ మనందరి కొరకు తన శరీరాన్ని నల్లగొట్టుకోవటానికి.
గొర్రె పిల్లవలి ఈ లోకానికి వచ్చిన ఆయన మనందరి కొరకు ఎంతో శ్రమ అనిపించాడు పిల్లారా. ఆయన చెమట రక్తము కారునంతగా ప్రార్థన చేశాడు. ఒళ్ళంతా రక్తమును కాచాడు. ఆయన శరీరాన్ని 5 రకాల గాయాలతో నలగొట్టుకున్నాడంట. ఒకటి, ముఖం మీద ఉమ్ము వారికి ముఖాన్ని అప్పగించాడు. గెడ్డము పెరుకు వారికి గెడ్డాన్ని, ఆ రానువారంట ఆ గెడ్డాన్ని ఏళ్ళకు చుట్టుకుని పీకితే ఆ గెడ్డమంతా ఊడిపోయిందండి. ఆ చర్మం అంతా లేచిపోయింది. ఆయన శిరస్సును ముళ్ళ కిరీటం పెట్టి ఆ ముళ్ళన్నీ ఆయన శిరస్సులోకి దగ్గొట్టారు. మత్తయి సువార్త 26-67 చూస్తున్నాం. కొరడా దెబ్బల చేత వీపు సాళ్ళుగా దున్నబడింది. లోతైన గాయాల చేత ఆయన దేహంలోకి లోతైన గాయాలు చేయబడ్డాయంట. అంతేకాదు శీలల చేత కాళ్ళు చేతులు గాయపరచబడ్డాయి. ఆయన చనిపోయిన తర్వాత కూడా భట్టుడు బళ్ళెముతో ఆయన పక్కన చిల్లుబడబడిచాడు. ఇలాగూ 5 రకాలుగా ఆయన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు. అంతేకాదు ఆయన స్వార్థ ప్రకటించిన యోర్దాను నదులు ఎప్పుడైతే యోహాను గారి దగ్గర బాప్తీసం పొందారు, 40 దినాలు ఉపవాస ప్రార్థించి తన శరీరాన్ని ఎంతో నలగొట్టుకున్నాడు. ఈ రోజున మానవాళి, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు సుఖేచ్ఛల్లో అలవాటు పడుతున్నారు ఈ రోజున. కానీ ఎవరైతే ఇక్కడ నలగొట్టబడతారో, వధువు సంఘానికి నలుగు వేయబడాలి. నలుగు అనగా నలగొట్టబడుట. ఈరోజు నమ్మి బాప్తీసం పొందిన నీవు శ్రమల్లో నలగొట్టబడితేనే, శ్రమ లేని మానవుడు దైవ మానవుడు మాత్రము కాదు. ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఎన్నో కార్యాలు చేసిన ఆయన శ్రమ పడ్డాడు, శ్రమ అనుభవించాడు, మనకు మాదిరి నుంచి వెళ్ళాడు. 1, అంతస్తును బట్టి శ్రమపరచబడ్డాడు. 2, శరీరాన్ని బట్టి శ్రమపరచబడ్డాడు. 3, ఆత్మీయ శ్రమ. యోహాను సువార్త 13-21 బహిరంగ శరీర శ్రమ కంటే ఆత్మీయ శ్రమ ఎంతో కఠినమైంది పిల్లారా. అందుకే ఈరోజు శరీర రోగానికైతే ముందు ఉంది, కానీ ఆత్మీయ రోగానికి ముందు మాత్రము లేదు. ఈ పాపి మానవుడు తన ఆత్మకు మాలిన్యం అంటించుకుంటున్నాడు, తన ఆత్మను ఆరిపివేసుకుంటున్నాడు కనుక ఆయన ఆత్మీయ శ్రమ అనుభవించవలసి. ఎందుకంటే మన ఆత్మ కంట అనేకమైన చీకటి శక్తులు పట్టుకుని ఉన్నవి కనుక ఆ చీకటి శక్తులన్నిటిని మన ఆత్మను విడుదల దయచేయటానికి ఆయన ఆత్మీయ శ్రమ పడ్డాడు. ఎంత శ్రమ అనుభవించాడు అంటే ఆయన రక్తము కాచి ఆ రక్తము చేత మన ఆత్మను కడిగాడు. అది అగ్ని బాప్తీసం. మేడగదులు 120 మంది పొందుకున్న అగ్ని బాప్తీసం. ఈరోజు నీకు కావాల్సింది నీ శరీర బాప్తీసము కంటే నీ ఆత్మక బాప్తీసం కావాలి. అందుకే ఒక పట్టణం మీదకి వెళ్ళి ఆ పట్టణాన్ని జయించువానికంటే తన మనసును స్వాధీనపరుచుకోవడం వాడు ధన్యుడు. ఈరోజు నీ మనసును స్వాధీనపరుచుకోగలిగితే తప్పక జయాన్ని పొందుతావు. ఎరుకో పట్టణాన్ని జయించిన ఆకాను వెండి బంగారు కమ్ముల మీద ఆశపడి తన కుటుంబానికి భ్రష్టత్వాన్ని తెచ్చుకున్నాడు పిల్లారా. గెహాజీదే ఎలీషా శిష్యుడుకున్న గెహాజీ నయమాను ధనం మీద ఆశపడి తన తరతరాలు కుష్టి వ్యాధిని తెచ్చుకున్నాడు. ఆకాను తన కుటుంబానికి మరణాన్ని తెచ్చుకున్నాడు. గెహాజీ తన కుటుంబానికి కుష్టిని తెచ్చుకున్నాడు. ఈరోజు శరీరాన్ని ఆత్మని ఎవరైతే సాధకము చేయలేకపోతారో, అందుకే నన్ను దూషించు వారికైనా క్షమాపణ ఉన్నది, కానీ నా ఆత్మను దూషించు వారికి క్షమాపణే లేదన్నాడు. ఈరోజు నీ ఆత్మ చేత, ఎందుకు యెహోవాను ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించాలంటే నీ ఆత్మ కడగబడాలి. అది యేసు రక్తము చేత నీ ఆత్మను కడగబడటానికి, నీ ఆత్మను గాఢాంధకారం నుంచి విడుదల దయచేయటానికి ఆయన ఆత్మీయ శ్రమ, చెమట రక్తపు బిందువులుగా మారినంత శ్రమ పరచబడ్డాడు. 4వది జ్ఞానమును బట్టి శ్రమ. పెద్దలు చెబుతారు 4 జ్ఞానాలు ఉంటాయంట లోకములు. 1 కాలజ్ఞానం. కోడి పుంజు ఎవరూ లేపకుండానే కోడి తెల్లారగట్టు 3ంటికి లేచి కూస్తుంది, అది కాలజ్ఞానం. 2 బ్రహ్మజ్ఞానం. కుక్కలకి ఆత్మలు కనపడుతూ ఉంటే అది కుక్కలకి ఇచ్చాడు జ్ఞానం, బ్రహ్మజ్ఞానం. 3 చిత్రజ్ఞానం. ఈ ఎండాకాలంలో చీమలు ఎండాకాలం ఆహారాన్ని సమకూర్చుకుంటే అది చిత్రజ్ఞానం. సర్వజ్ఞానం దేవుడు మానవుడికి ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు జ్ఞానమును బట్టి కూడా ప్రభు శ్రమపరచబడ్డాడంటే, ఎలాగూ శ్రమపరచబడ్డాడంటే దేవుడు సృష్టి ఆరంభంలోనే సృష్టి అంతాన్ని రచాడు. మానవుని పుట్టుకప్పుడే మానవుని మరణాన్ని కూడా రాశాడు. ఈరోజు శ్రమ
పరచబడకముందే ఆ శ్రమ విడుదల కూడా తెలుసు దేవుడికి. ఆయన భూలోకానికి రాకముందే ఆయన ఎంత శ్రమ పడాలో, ఎట్టి అవమానాలను ఎదుర్కోవాలో అని సర్వాన్ని ఎరిగిన దేవుడు ఆయన. సర్వాంతర్యామి ఆయన దేవుడు. ఆయన జ్ఞానాన్ని బట్టి కూడా శ్రమపరచబడ్డాడంట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11 వచనంలో దేవుని వెర్రితనమంట మనుషుల జ్ఞానము కంటే గొప్పది. అటువంటి జ్ఞానవంతుడైన దేవుడు హేరోదు రాజు చేతుడు మౌనముగా నిలబెడితే హేరోదు రాజు ప్రభువును అపహసించి ఆయన విక్కిరించి ప్రశస్తమైన వస్త్రాలను కట్టి పంపించారు. సన్హెడ్రిన్ సభల పెద్దలు ఆయన ఎదుట అనేకమైన నేరమాలు మోపుతున్న జ్ఞానవంతుడైన దేవుడు ఒక్క మాట కూడా మాట్లాడాల. ఈరోజు దేవుని జ్ఞానము మౌనము దాల్చింది. ఎందుకంటే ఈ మానవుని జ్ఞానం వెర్రి జ్ఞానం అయిపోయింది. అందుకే ఆయన శ్రమ పడకముందు ఆయన ఎంత శ్రమ పడాలో తెలుసు. ఆ శ్రమ గిన్నె రాకముందే ఆయనకి తెలుసును కానీ తన జ్ఞానాన్ని బట్టి ఎంతో శ్రమ. తన పక్కన ఉన్న యూదా ఇస్కరియోతు ప్రభువుకు తెలుసు ఒకనాటికి అప్పగించేవాడు. యూదా ఇస్కరియోతు అని తెలిసినా కూడా నా స్నేహితుడా అని పిలిచాడు, నా సహోదరుని పిలిచాడు, నా చెలికాడా అని పిలిచాడు. అనేక రకాలుగా యూదా ఇస్కరియోతుని పిలుచుకున్నాడు. పిల్లారా, అయినా తెలుసు ప్రభువుకి ఒకనాటికి యూదా ఇస్కరియోతే అప్పగిస్తాడని. ఆయన జ్ఞానాన్ని బట్టి శ్రమపడ్డాడు. అందుకే బైబిల్ గ్రంథంలో లోకాసు వార్త 12-27 సమస్త వైభవముతో తొలతూగిన సొలొమోను జ్ఞానం అంట వెర్రి జ్ఞానం అయిపోయిందంట. దేవుని చెంత అలంకరించబడిన ఒక గిడ్డి పువ్వుతో కూడా సొలొమోనుకు సమము కాదన్నాడు. ఈ లోక జ్ఞానం వెర్రి జ్ఞానం పిల్లారా. ఎందుకే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం. ఈరోజు మనకున్న జ్ఞానాన్ని బట్టి కాక దేవుని జ్ఞానాన్ని బట్టి నడవగలిగితే, అందుకే దైవ జ్ఞానము కలిగిన దానియేలు బబులోను దేశంలో 120 మంది మీద అధికారిగా నియమించబడ్డాడు. జ్ఞానము కలిగిన యోసేపు ఐగుప్తు రాజ్యం మీద ఒక మహారాజుగా, రాజు తర్వాత రాజుగా నిలబెట్టబడ్డాడు. ఈరోజు మరి మన జ్ఞానం వెర్రి జ్ఞానం. అందుకే దేవుని జ్ఞానాన్ని కోరుకోవాలి. జ్ఞానవంతుడైన దేవుడు ఆయన పడవలసిన శ్రమ ముందే తెలుసుకున్నాడు గనక ఆయన జ్ఞానాన్ని బట్టి శ్రమ పరచబడ్డాడు. 5వదిగా లోక పాపములు బట్టి శ్రమ అంట. యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపం మూసుకొని పో దేవుని గొర్రెపిల్ల. భూమి సృష్టి ఆరంభము నుండి కడబోరం రోగి సంఘము ఎత్తబడు వరకు కూడా సర్వలోక పాపమంతా కూడా ప్రభువు మీద మోపబడి ఒక్కసారి తానుగా బలిగా అర్పించుకున్నాడు. ఈరోజు మన అతిక్రమాలు, మన దోషాల నిమిత్తం ఆయన గాయపరచబడ్డ లోక పాపమంతా ఆయన మీద వేయబడినది కనుక అందుకే లోక పాపములను ఏకంబుగాని పైకి వేసి కుంటివా. ఆ పాపాలన్నీ ఆయన మీద వేయబడ్డాయి. పాపాత్మురాలు ఎప్పుడైతే పాదాల చెంత చేరిందో ఆ పాపాలన్నీ ఆయన మీదకి రాలేదా? ఆ పక్షవాయువుల వాడిని క్షమించగా ఆయన పాపాలన్నీ ఆయన మీదకి రాలేదా? జక్కయ్యను క్షమించగా ఆయన పాపాలన్నీ ఆయన మీదకి రాలేదా? శంకరుని క్షమించగా ఆయన పాపాలన్నీ ఆయన మీదకి రాలేదా? దొంగకు పరదేశనిస్తే ఆ పాపాలన్నీ ఆయన మీదకి రాలేదా? అట్టి పాపాలు ఎన్నో ఆయన మీదకి రాగా ఆయన దాన్ని బట్టి దుఃఖపడలేదు, కానీ దాన్ని బట్టి ఆనందించి, అందుకే దేవదాసే గారు అంటారు అది ఆనందపు కాడంట. ఆ కాడిని ఆయన సంతోషంగా మోశారు. ఎందుకంటే ఈ శ్రమ ద్వారా సర్వమానవాళికి పాపము నుండి విమోచన దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో వారి పాపాలన్నీ క్షమించబడతాయి. ఈరోజు ఈ రక్షణ దినం నువ్వు గ్రహించగలిగితే యేసు ప్రభు నీ పాపాలన్నీ మోసి ఉన్నాడని, నీ పాపాల నిమిత్తము ఆయన శిక్ష అనుభవించి ఉన్నాడు విశ్వసించగలిగితే, ఆయన పాదాల చెంత నువ్వు కన్నీరు గార్చగలిగి తప్పక మన పాపాలన్నీ క్షమించగలిగిన దేవుడు. 6వదిగా పాతాళపు శ్రమ, భయంకరమైన శ్రమ, పాతాళలోకపు శ్రమ. లోకాసు వార్త 8:31 సేన అనే దయ్యాల పెట్టిన వ్యక్తి ఎప్పుడైతే ప్రభువును చూచాడో ఆ దయ్యాలు అంటున్నవి, అయ్యా మమ్మల్ని పాతాళలోకి వీళ్ళకి వెళ్ళవద్దని మమ్మలను గద్దించవద్దు అంటుంది. ఎందుకంటే ఈ పాతాళలోకి వెళ్ళడానికి కూడా అపవాది అంత భయపడితే దేవాతి దేవుడు ఆయన ఆ పాతాళలోకి ఎందుకు వెళ్ళాడు అంటే
అపోస్తల కార్యములు 2:27 ఆయన ఆత్మ పాతాళంలోకి విడిచిపెట్టబడలేదు కానీ అది అంధకార శక్తులను, పిశాచులను, దురాత్మ సమూహాలను, చేతబడి శక్తుల చేత పీడించబడుతున్న పరిశుద్ధ ఆత్మను విడుదల దయచేయటానికి ఆయన ఆ లోకములోకి వెళ్ళి అక్కడున్న ఆ శక్తులన్నిటి చేత ఆయన ఆత్మ పీడించబడి 3 దినాలు శ్రమపడి ఆత్మ పాతాళ శ్రమ కూడా ఆయన అనుభవించి వారందరిని కూడా తనతో పాటు పైకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆయన మరణించినప్పుడు అందుకే సమాధులు తెరవబడ్డాయి. అనేక మంది పరిశుద్ధుల ఆత్మను బయటకు వచ్చిన చూస్తూ ఉన్నాం. ఈరోజు దావీదు గారి కీర్తన గ్రంథము 22:15 ఉంది. పాతాళలోకపు శక్తులంట కుక్కల వల్ల ఆయన చుట్టుకుని ఉన్నామంట. ప్రియ సహోదరి సహోదరుడా, ధనవంతుడు పాతాళలోకంలో బాధపడుతూ అంటున్నాడు, అయ్యా ఇంత శ్రమ ఉందని నాకు తెలియదు. ఆ తండ్రి అయిన అబ్రహామా, నువ్వు ఒక్కసారి సెలవిస్తే అయ్యా భూలోకంలో నా సహోదరు 5 ఉన్నారు, వారు మార్పు చెందమని ప్రకటించి వస్తానన్నాడు. అప్పుడు అబ్రహాం గారు అంటాను, వారు మారాలే కానీ అక్కడ మోషే, ఏలియా వంటి వారు ఎందరో ఉన్నారు అని అంటున్నాడు. ఈరోజు దైవజనుల మాట పాతాళలోకం వెళ్లకుండా ఉండాలని దైవజనుల ప్రయాస, ఈ వాక్య పరిచర్య. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో లోకం వైపు చూస్తున్నావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా? రేపు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? అవి రెండూ తెలిస్తే ఈ లోక భోగాల మీద, ఈ లోక వ్యామోహాల మీద మనకు ధ్యాసే ఉండదు. కనుక పాతాళలోకపు శ్రమ, ఆ శ్రమ తప్పించబడాలంటే మోక్షానికి యేసు వైపు చూడాలి. అందుకే ఆ పాతాళలోక శ్రమ తప్పించడానికి ప్రభు పాతాళలోకి దిగి వెళ్ళి అక్కడున్న పరిశుద్ధ ఆత్మలన్నిటి నిమిత్తం ఆ శ్రమను అనుభవించాడు. 7వదిగా ప్రేమాతిశయములను బట్టి శ్రమ. ప్రేమ మరణమంత కఠినమైందంట. అది సముద్ర అగాధ జలమనంత లోతుని. ప్రేమ మత్సరపడదు, ప్రేమ ఢమపడదు, ప్రేమ ఉప్పొంగదంట. ప్రభు ఎంతగానో ప్రేమిస్తే, తను ప్రేమించిన యూదాయిస్కరియోతే ఆయన అప్పగిస్తే ఆయన ప్రేమాతిశయములు బట్టి దుఃఖపడలేదా? ఆయన ప్రేమాతిశయములు బట్టి, ఆయన ప్రేమాతిశయాలను బట్టి ఈరోజు ప్రేమించిన శిష్యులే ఆయన అప్పగించారు. ప్రేమించిన శిష్యులే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రేమాతిశయములు బట్టి ఎప్పుడైతే శిలువ మీద వేలాడుతూ ఉన్నాడో, ఆ మరియమ్మ తల్లి గారి ప్రేమను బట్టి ఆమెను విడిచిపెట్టలేక, ఆమెను అనాథగా విడిచిపెట్టలేక ఆ ప్రేమను బట్టి శ్రమపడ్డా. ఈరోజు మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారు మనను మోసం చేసి మన శ్రమకు అప్పగిస్తే ఆ బాధ వర్ణనాతీతం. 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను చూడలేని పరిస్థితులు ఎంతమంది ఉన్నారో. ఆ తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో వదిలిపెడుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంత వేదన పడుతూ ఉంటారో, ఎంత దుఃఖపడుతూ ఉంటారో. 9 మాసాలు మోసి కని పెంచి ఎండనక వాననక తిని తినక 20 సంవత్సరాలు పెంచి ప్రయోజకుని చేసి గొప్ప స్థితిలో ఉంచి పెళ్లి చేస్తే ఈరోజు తల్లిదండ్రులు బిడ్డలకు బాధ అయిపోతున్నారు. మరి ఆ తల్లిదండ్రులు ఎంత వారి ప్రేమాతిశయాన్ని బట్టి ఎంత వేదన పడుతున్నారో. తండ్రి దగ్గర ఉండవలసిన ఆయన ఆ మహిమనంతా విడిచిపెట్టి ఈ మానవలోకానికి వచ్చి ఆయన ఎన్నో కార్యాలు చేస్తే ఒక్కరన్నా అతను ఏ పాపము చేయలేదని నిలబడిన వారు కానీ, ఆయన పక్షాన్ని వ్యాజ్యమాడిన వారు కానీ, ఇతడు ఏ పాపము చేయలేదని అడిగిన వారు కానీ ఎవ్వరు లేరు. అందుకే ఆయన ప్రేమ అతిశయాలను బట్టి ఎంతో వేదనపడ్డాడు. తండ్రికి విజ్ఞాపనం చేస్తున్నాడు తన బిడ్డలను బట్టి, తండ్రి వీరేమి చేస్తున్నారు, మీరు ఎరుగరు, వీరి కృపతో మన్నించు, ఈ నేర మాత్రం వీరి మీద ఉంచవద్దని చెప్పి తన బిడ్డల కొరకు. ఎందుకంటే ఆ రోజు ఆ క్షణం ముందు మరణిస్తే తండ్రి ఉగ్రుడై వారి మీదకు శిక్షను పంపిస్తాడని తండ్రి వాత్సల్యము కలిగిన ఆయన ప్రేమ అతిశయాలను బట్టి కూడా శ్రమ పరచబడ్డాడు. పేతురు గారు, నిన్ను మరణము తప్ప నన్ను ఏది వేరు చేయలేని పేతురు గారు 3 సార్లు బొంకినప్పుడు ఆయన ప్రేమను బట్టి శ్రమపరచబడలేదా? సువార్త ప్రకటించమంటే చేపల పట్టడానికి వెళ్ళిన పేతురు గారిని బట్టి శ్రమపరచబడలేదా? తోమా, ఆయన గాయాలు నేను వేలు ఉంచంది నమ్మనన్న తోమాను బట్టి ప్రేమను బట్టి శ్రమపరచబడలేదా? ప్రియ సహోదరుడా, ఈరోజు ప్రభు నేను ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమను నిర్లక్ష్యము చేయక, ఆయన ప్రేమను నువ్వు పొందుకు. లోక ప్రేమలన్నీ వ్యర్థమైనవి. మన శరీరాన్ని బట్టి, మన అందరాన్ని బట్టి, మన అంతస్తును బట్టి, మన కలిగిన హోదాను బట్టి ప్రేమించువారే. క్రీస్తు ప్రభువారు ఒక్కడే నిన్నుగా ఇష్టపడి నిన్ను ప్రేమించువారు కనుక ఈరోజే నీవు అటువంటి ప్రేమను
చవి చూడగలిగితే ఈ లోకపు ప్రేమలన్నీ వ్యర్థమే. తప్పక తెలుసుకుంటాం. ఆయన ప్రేమ రుచి చూసిన వారు లోకములో ఎంతమంది మోసం చేసినా, ఎందుకంటే ప్రేమించేవాడు ఒక్కడున్న చాలు జీవితంలో. ఆ జీవితాన్ని చక్కగా వెలబుచ్చగలుగుతాం. ప్రేమించగలిగిన వాడు, నువ్వు ఓదార్చగలిగిన వాడు, నిన్ను ఎత్తుకోగలిగిన వాడు, నిన్ను ముద్దాడగలిగిన వాడు యేసుప్రభు వారు ఒక్కరు మాత్రమే. అందుకే ఆయన ప్రేమ అతిశయాలను బట్టి ఆయన శ్రమ పచ్చబడ్డాడు. 7 రకాల శ్రమలు ప్రభు మన కొరకు భరించినాడు గనుక ఈరోజు నీవు నేను కూడా ఇట్టి వరుసలో మనము రాగలిగితే ఈ లోకపు శ్రమలన్నిటి నుండి విడుదల పొంది దేవుని రాజ్యానికి వాసం. దేవుడు తన మాటలు దీవించను గాక. మహాపరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, కృప కలిగిన గొప్ప దేవుడా, శివాధిపతి, ఈ వాక్య వర్తమానం అనేక మంది చేరులాగున, అనేక మంది ఈ వాక్య వర్తమానం ద్వారా బలపరచబడలాగున మీరు సహాయం దయచేసి నీ కృపలో బిడ్డ ఈ వాక్యవర్తం ఎవరైతే ఆత్మీయంగా విని బలపరచబడుతున్నారో అట్టి వారందరూ కుటుంబాలు క్షేమాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని దయచేయమని, నీ సిలువ రక్తం పెట్టిన బిడ్డ గృహము మీద, గుమ్మం మీద ప్రోక్షించబడి బిడ్డ కుటుంబాలను క్షేమంగా ఉండడం మీ సహాయం దయచేయమని యేసు ప్రభువారి పుణ్యనామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.